హలో ఫ్రెండ్స్, ఈ చంపావత్ మ్యాన్ ఈటర్ పార్ట్ 1లో మనము ఈ పులిని నేపాల్ సైనికులు ఎలా భారతదేశం వైపు తరిమేశారో మనం విన్నాం. మీరు కనుక ఫస్ట్ పార్ట్ చూడనట్టయితే పైన ఐ కార్డ్లో లింక్ ఇచ్చాను, దయచేసి వెళ్ళి ముందు అది చూడండి. ఈ చంపావత్ మ్యాన్ ఈటర్ అది భారతదేశం వచ్చాక నైనితాల్ దగ్గర ఉన్న చంపావత్ గ్రామాన్ని తన అడ్డాగా మార్చుకుంది. అక్కడ తన మారణ హోమాన్ని మొదలుపెట్టింది. సుమారుగా 2 సంవత్సరాల వ్యవధిలో అది అక్కడ 230 మందికి పైగా తన బాధితులుగా చేసుకుంది. అక్కడి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ దానిని చంపించలేకపోయాడు. అప్పుడు ఆయన ఆఖరి ప్రయత్నంగా జిమ్ కార్బెట్కు సమాచారం అందించి ఈ పులి బారి నుండి తమను రక్షించమని ఆయనను వేడుకొన్నాడు. ఇక ఈ జిమ్ కార్బెట్ ఆ నరభక్షక పులిని ఎలా మట్టు పెట్టాడో ఈ పార్ట్లో చూద్దాం. మరుసటి రోజు జిమ్ కార్బెట్ ఆ కలెక్టర్ని కలుసుకొని తాను ఒక్కడినే ఒంటరిగా ఆ పులిని కాల్చి చంపి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ ఆ ప్రదేశంలో ఉన్న ఇతర వేటగాళ్లనందరినీ ఉపసంహరించుకోవాలని ఒక నిబంధన పెట్టాడు. ఎందుకంటే అంతమంది వేటగాళ్లు ఒకే ప్రదేశంలో ఆ పులిని కాల్చే ప్రయత్నంలో ఒకరిపై ఒకరు షూట్ చేసుకోవచ్చు. అది చాలా ప్రమాదకరం. జిమ్ కార్బెట్ అక్కడి ప్రజలకు దేవుడు పంపిన దూతగా కనిపించాడు. బ్రిటిష్ సంతతికి చెందిన జిమ్ కార్బెట్ పుట్టుక మన దేశంలోని నైనితాల్ జిల్లాలో జరిగింది. ఆయన మన దేశాన్ని, మన భారత మాతను ఎంతో ప్రేమించేవాడు. సహజంగా బ్రిటిష్ వారిలో కనిపించే అహంకారం, అహంభావం ఆయనలో మచ్చుకైనా కనిపించేవి కావు. ఎంతటి పేద ప్రజలనైనా ఆయన ప్రేమతో గుండెలకు హత్తుకునేవాడు. జిమ్ కార్బెట్ రంగంలోకి దిగగానే ఆ పులి సుందర్ ఖాల్ అనే గ్రామంలో తన మరుసటి హత్యను చేసింది. ప్రేమికాదేవి అనే 16 ఏళ్ల అమ్మాయిని తన గ్రామ శివార్ల నుంచి మెడపట్టి అడవిలోకి లాక్కుపోయింది. ఒక గ్రామస్తుడు కార్బెట్ సాహెబ్ అంటూ ఫారెస్ట్ క్యాంప్ వద్దకు పరిగెత్తుకు వచ్చి ఆ పులి తన గ్రామంలోని ఒక అమ్మాయిని ఇప్పుడే చంపి అడవిలోకి లాక్కెళ్ళిందని చెప్పాడు. జిమ్ కార్బెట్ వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని ఆ పులి పాదముద్రలు మరియు రక్తపు మరకలను వెంబడిస్తూ ఆ పులి జాడ కోసం అడవిలోకి బయలుదేరాడు. జిమ్ కార్బెట్ తన వెనకే వెంబడిస్తూ రావడం ఆ పులి కనిపెట్టింది. అది ఆ అమ్మాయి శవాన్ని వదిలేసి జిమ్ కార్బెట్ కోసం ఒక పొదలో నక్కి వేచి చూడసాగింది. జిమ్ కార్బెట్ కనపడగానే గాలిలోకి ఎగిరి ఆయనపై తన పంజాతో దాడి చేయబోయింది. కార్బెట్ చాలా అప్రమత్తంగా ఉండడం వల్ల వెంటనే తన డబుల్ బ్యారెల్ వించెస్టర్ రైఫిల్తో దానిపై 2 బుల్లెట్లను షూట్ చేశాడు. ఆ హడావిడి బుల్లెట్లు పులికి తగలకుండా మిస్ అయ్యాయి. పులి ఆ బుల్లెట్ శబ్దానికి అడవిలోకి పారిపోయింది. జిమ్ కార్బెట్కు నరభక్షక పులిని అప్రమత్తత లేకుండా వెంబడించడం ఎంత ప్రమాదకరమో మొదటిసారి అర్థమైంది. అప్పటికే సాయంత్రం అయింది, చీకటి పడుతోంది. ఇక చేసేదేమీ లేక జిమ్ కార్బెట్ వెనుకకు తిరిగి ఆ పులి కోసం మరొక రణనీతిని ఆలోచించడానికి తన ఫారెస్ట్ క్యాంప్కి వచ్చేశాడు. మరుసటి రోజు ఉదయం జిమ్ కార్బెట్ మరలా ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడి పులి పగ్ మార్క్స్ అంటే పాదముద్రలు వెంబడిస్తూ కొద్ది దూరం వెళ్ళి అది కింద లోయలోకి వెళ్ళిపోయిందని, అక్కడే ఉంటుందని ఊహించాడు. వెంటనే వెనుకకు గ్రామానికి తిరిగి వచ్చి ఆ ఊరిలో ఉన్న 300 మంది మగవాళ్లను ఒక చోటకు పిలిచి వారితో బీట్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. మరునాడు జిమ్ కార్బెట్ చంపావత్ లోయ వైపు తన 300 మంది బీట్ పార్టీని మరియు చంపావత్ గ్రామ సర్పంచ్ని తీసుకుని బయలుదేరాడు. ఆ గ్రామ సర్పంచ్ దగ్గర ఒక దేశీయ తుపాకీ ఉండేది.
ఎందుకైనా మంచిదని గ్రామ సర్పంచ్తో పాటు ఆయన తుపాకీని కూడా తీసుకొని రమ్మని జిమ్ కార్బెట్ ఆయనకు చెప్పాడు. జిమ్ కార్బెట్తో పాటు ఆ 300 మంది బీట్ పార్టీ అనుకున్న ప్రదేశానికి చేరుకుని వారందరినీ ఒక చక్రాకారంలో ఆ కొండల్లో నిలబెట్టి డోల్ నగాడా వాయించమని సైగ చేశాడు జిమ్ కార్బెట్. ఆ 300 మంది తమ వద్ద ఉన్న డప్పులు డోల్ నగాడాలను మోగించడంతో ఆ ప్రదేశమంతా భయంకరమైన ధ్వనితో మారుమ్రోగిపోయింది. ఆ చంపావత్ మానీటర్ ఈ భయంకరమైన చప్పుడుకు భయపడి లోయలో ఉన్న ఒక సన్నని దారిలోకి పరుగు తీసింది. అటువైపు వస్తుందని ముందే కనిపెట్టిన జిమ్ కార్బెట్ అక్కడ మాటు వేసి కూర్చున్నాడు. ఆ పులి అటు రాగానే తన డబుల్ బ్యారెల్ వించెస్టర్ రైఫిల్తో బుల్లెట్ని షూట్ చేశాడు. పెద్ద శబ్దంతో బుల్లెట్ ఆ పులి ఛాతీలోకి దిగబడింది. అయినా సరే ఏ మాత్రం వేగం తగ్గించకుండా జిమ్ కార్బెట్ వైపు అది అటాక్ చేయడానికి పరిగెత్తుకు రాసాగింది. కార్బెట్ వెంటనే మరో 2 బుల్లెట్లు దాని వైపు ఎక్కుపెట్టి కాల్చాడు. అవి 2 దాని నడుము భాగంలో దిగబడ్డాయి. పులి ఏమాత్రం తగ్గకుండా పగా ప్రతీకార జ్వాలతో రగిలిపోతూ భయంకర గర్జింపుతో జిమ్ కార్బెట్ వైపు ఒక్క దూకు దూకింది. అదృష్టం కొద్దీ జిమ్ కార్బెట్ వద్ద ఉన్న తుపాకీలో బుల్లెట్లు అయిపోయినప్పటికీ పక్కనే ఉన్న తహసీల్దార్ రైఫిల్ని తీసుకుని క్షణాల వ్యవధిలో కార్బెట్ ఆఖరిసారిగా షూట్ చేశాడు. ఆ బుల్లెట్ ఆ పులి కడుపును చీలుస్తూ కాల్లోకి దిగబడిపోయింది. ఈసారి గాల్లో ఉన్న ఆ పులి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. దబ్బున వచ్చి కార్బెట్ ముందు పడి ఆ పులి గిలగిలా కొట్టుకొని తన ప్రాణాలు విడిచింది. ఆ తరువాత పోస్ట్ మార్టంలో జిమ్ కార్బెట్ ఏమి కనుగొన్నాడంటే ఆ పులి యొక్క పై కోర కింద కోర 2 పళ్ళు విరిగిపోయాయి. అందువల్ల అది అడవి జంతువులను చంపగలిగే శక్తి కోల్పోయింది. కేవలం మనుషులను మాత్రమే తన ఆహారంగా మార్చుకుంది. కొలచినప్పుడు ఆ పులి సుమారు 9 అడుగుల 6 అంగుళాల పొడవు ఉన్నదని జిమ్ కార్బెట్ తెలుసుకున్నాడు. ఇది మానవ చరిత్రలో రికార్డైన అతిపెద్ద పులిగా చరిత్రలోకి ఎక్కింది. ఈ చంపావత్ మానీటర్ను చంపి జిమ్ కార్బెట్ భారతదేశపు అత్యుత్తమ వేటగాడిగా తన పేరును స్థిరపరుచుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో మరెన్నో మానీటర్ పులులను చిరుత పులులను ఆయన మట్టుపెట్టి భారతదేశపు ప్రజలను కాపాడాడు. ఫ్రెండ్స్, ఈ విధంగా మానవ చరిత్రలో అతి క్రూర నరభక్షకిగా పేరుపడ్డ చంపావత్ మానీటర్ కథ ముగిసింది. ఈ చంపావత్ టైగర్ యొక్క గడ్డి నింపిన ఒరిజినల్ శరీరం ఇప్పటికీ మీరు జిమ్ కార్బెట్ మ్యూజియంలో చూడవచ్చు. ఈ మ్యూజియం నైనితాల్ దగ్గర ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఉంది. త్వరలోనే మీకు ఈ మ్యూజియంను ఎక్స్ప్లోర్ చేసి వ్లాగ్ రూపంలో మీకు అందించబోతున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం నా నెక్స్ట్ వైల్డ్ హంటింగ్ హర్రర్ స్టోరీలో. జై హింద్, శుభరాత్రి.